ఎక్స్ట్రా జబర్దస్త్ అన్నపూర్ణమ్మ టిఫిన్ సెంటర్. ఇక్కడ అన్ని టిఫిన్లు దొరుకుతాయి. మరి ఈ టిఫిన్ సెంటర్ కి ఎలాంటి కస్టమర్స్ వస్తారు, ఎలాంటి ఫుడ్ ఆర్డర్ చేస్తారో చూసేద్దామా. సో లెట్స్ వెల్కమ్ ఆటో రామ్ ప్రసాద్ along with Get Up Shrinu. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. ఏరా పెద్ద వంటగాడు వెళ్ళి ఎంత పెద్ద గరిట వేసుకుని వచ్చావు? చెప్పడం మర్చిపోయానండి. వంట నేనైనా సరే వంట మాస్టర్ ఈవిడే. మా పార్ట్నర్షిప్ చేసుకున్నాం. ఈవిడే వంటలు చేసేది. టీమ్ లీడర్ గా కూడా అంతే. వంట లేట్ అయిపోద్ది, మళ్ళీ అందరూ వచ్చేస్తారేంటో. ఇదిగో ఇది చూడు. ఏంటిది? నూనె వేడెక్కిందో లేదో చూడమన్నా. కాలిపోతుంది. నూనెకే నీకా? నువ్వు నా స్కిట్ లోకి వచ్చిన దగ్గర నుంచి ఇదే నూనెది? వంట నూనె. వంట నూనె కాదేది, కొబ్బరి నూనె. కొబ్బరి నూనె ఏం చేసుకుంటారు? ఏం చేసుకో, తలగా రాసుకుంటే జిట్టు పెరుగుతుంది. అదేనా? ఇంత వెంట్రుకు ముక్క పడి ఇంత బారైంది అందుకనే. నూనెలో బొద్దంగా ఉంది. పడిన బొద్దంకి అరవలేదు, నువ్వెందుకు అరుస్తావు? కస్టమర్లు వస్తారు, జాగ్రత్త చూసుకోండి. సాపాటు ఎటు లేదు పాటైన మాడు బ్రదర్, రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్. వారం నుంచి తిండి లేదన్నా, ఆకలేస్తుంది. అరే నా దగ్గర ఐడియా ఉందిరా, పక్కన హోటల్ ఉంది, ఇలా రండి. అక్కడికి వెళ్ళే చెప్తా పదండి. మరి ఎక్కడైందో పిలిచా? ఇది చెప్దామని పిలిచారండి. సండే ఫుడ్ ఫ్రీ. సూపర్ ఇది. అవును సార్, సండే ఫుడ్ ఫ్రీ. కప్తారు హాలిడే కదా, హోటల్ తీయం. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. కప్తారు హాలిడే కదా, హోటల్ తీయం. ఆవిడెవరు? చెఫ్, వంట మాస్టర్. ఏమా నాకు ఎప్పటి నుంచి డౌట్, మీ హోటల్ చూస్తున్నప్పటి నుంచి. పక్కనే 5 స్టార్ హోటల్ ఉంది కదా, ఇక్కడ మీ కాకా హోటల్, రెండింటి తేడా ఏంటో? అలా తిన్నాక ప్లేట్లు కడుగుతారు అంతే. ఇక్కడ అదేలే సార్, వారం కోసం కడతాం. అయ్యి బాబు 5 స్టార్ హోటల్లో టిఫిన్ బాగుంటుందా? 5 స్టార్ హోటల్లో టిఫిన్ చేయడం కూడా ఫస్ట్ మా దగ్గరకు వస్తారు. వచ్చి 5 స్టార్ హోటల్ అక్కడ అడుగుతారు, అటుపక్క అని చెప్తే వెళ్ళిపోతారు. అరే బాబు ఇట్రా, నువ్వు ఎందుకు దూరం కొంటారు, రండిరా. తమ్ముడు హాట్ గా ఏముంది? సన్నీ నేను చెక్కిలో ఉందండి. 2 ప్లేట్లు తీసుకురా. సార్ సరదాగా సార్, మేము హాస్పిటల్ అడగలే. ఇప్పుడు ఇస్తా చూడరా తమ్ముడు. ఏంటండి? పూరి. పూరి ఉంది సార్. జగన్నాథ్ గారి సినిమా లైగర్ బ్లాక్ బస్టర్ అంటగా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా, కమల్ హాసన్. ఇప్పుడు చూడు, ఆడికి ఇస్తా చూడు. సార్ పావు బజ్జీ తిన్నారండి. బాగుంటది, ముంబైలో బాగా ఫేమస్ అంట కదా. ఇది అంటే ఎంతే ఉంది బజ్జీ? మరి బజ్జీలో పావు ఎంత ఉంటుంది కదా సార్? ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఇలా కాదే, పూరి తీసుకురా. ఏంట్రా పూరి చలికాలం కొనుక్కుపోయినట్టు ఇలా ముడిచిపోయింది. పూరి అంటే ఇలా పొంగాలి. పూరి కొంచెం పొంగాలట. ఏం చేస్తున్నారా? పూరి పొంగ గాలి కొడుతున్నా సార్. రారా, ఇలా కాదురా, మీకు ఆకలేస్తుంది కదా. ఫుల్గా ఆకలేస్తుంది. ఒక్క నిమిషం ఆగండి. తమ్ముడు ఏంటి? ఇడ్లీ తీసుకురా. ఇది ఇడ్లీ ఏది? ఏమేంటి సార్? ఉప్పేది ఇది? ఉప్పు చూడండి. ఉప్పు చూడండి, నాకు అర్థం కావట్లేదండి. చూడండి, కొంచెం తింటండి. మసాలా లేదు, ఏం అసలు. నీకు ఆకలేస్తుంది అంటే ఏదో ప్లాన్ చేసి అంతా చేస్తా. చూస్తావేంట్రా? ఓహో, తినాలా? ఏంటిది? సారీ సార్. కాదు, కంప్లైంట్ ఇస్తాను అంత. సార్ ఏమి సార్? ఒక్క నిమిషం ఆగా, చిల్లర పడిపోయింది అక్కడ. మీరు కంప్లైంట్ ఏమవుతుంది సార్? చప్పత పెట్టుకోస్తారు, నేను సార్. సార్ ఇది చూడండి సార్, ఫ్రెష్ తీసుకొచ్చాను. ఏంటిది? ఇది పూరి అంటారు దీన్ని. ఇంత ఆయిల్ ఏంటి? ఒక్క నిమిషం సార్, చూడండి సార్, మొత్తం ఆయిలే చూడండి సార్. నేను ఆయిల్ ఫుడ్ తినరా? సార్ ఏదో పొంగిపోతుంది చూడండి సార్. ఆకలి వస్తుందని చెప్పావు కదా. ఆయిల్ అన్నావు కదా. సార్ ఇంకేమైనా తెమ్మంటే ఇస్తాను సార్. ఈ హోటల్లో తొందరగా అయిపోయి ఉన్నాయి. తొందరగా అయిపోయింది అంటే నూడిల్స్ ఉంది సార్. 2 ప్లేట్లు నూడిల్స్ తీసుకురా. చెప్పే కదా తొందరగా అయిపోయింది. ఇంకేమైనా తెమ్మంటే ఇస్తాను సార్. బిర్యానీ తీసుకురా. బిర్యానీలో ఇంత రాయా? ఎవరైనా తింటారా బిర్యానీ? చచ్చిపోతాడా ఇది? సార్ చికెన్ ముక్క కూడా అంత లేదు కదా సార్ నా దగ్గర. అంతంత రాళ్ళు వేసుకుంటారు
బిర్యానీలో సారీ సార్ చంపేస్తారా కస్టమర్ని? రే నాకైతే అన్నంలో ప్లేట్ వచ్చిందిరా. ఒక్క నిమిషం, ఆడు ప్లేట్ లో అన్నం పెట్టి తీసుకొచ్చాడు రా. చెప్పడానికి అల్లుకుపోమని చెప్పావు కదరా. ఇది కాదురా, అల్లుకుపోవడం దొరుకుపోవడం అంటారా? ఏదో అయింది కానీ సార్, బిల్లు ఒక 8,000 అయింది సార్. 8,000 ఏం తిన్నావని చెప్పేసి నువ్వు ఏది టేస్టీగా పెట్టేసాను, ఏది క్వాంటిటీ ఇచ్చావు, నువ్వు ఎలా కట్టాలి నీకు? అరే అంత బాగానే ఉంది కదరా. 1 మినిట్ సార్. అల్లుకు పోవాలరా, దొరుకుపోకూడదురా. 3 నెలలు కవర్ చేసని చెప్పావు. కవర్ చేశాను కదరా నిజంగానే. ఈ ఫోన్ లిగిల్ వద్దు కానీ ఇంకా చెప్పలేదు మనోడికి. మఫ్తీ ఫుడ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఫుడ్ ఇన్స్పెక్టర్, టీ ఇన్స్పెక్టర్, టిఫిన్ ఇన్స్పెక్టర్. మనం ఎప్పుడైనా ఇన్స్పెక్టర్ ఏరా నువ్వు ఫుడ్ ఇన్స్పెక్టరా? నీ ఐడి తీరా. ఏంట్రా ఆధార్ కార్డు పట్టుకొచ్చి ఫుడ్ ఇన్స్పెక్టర్ అని ఎక్కడి నుంచి వచ్చారా మీరు? అమ్మా తగులుకో. అమ్మా దొరికాడు. అలాగే బండిలో ఉంచేరా, మొహం కాలిపోద్ది. వాట్ ఇస్ దిస్ ఆయిల్? పెట్రోల్ ఆయిల్. ఇది ఆయిల్ మెయింటైన్ చేయడం తెలియదా నీకు? అమ్మమ్మమ్మ కొంప కొల్లేరు చేశారు. నువ్వు ఉన్నాగాడు బతికేవమ్మా, లేకపోతే ఇంకా పాడుతున్నా లైఫ్. అసలు చెప్పిన మాట వినవు కదరా రాంప్రసాద్. నిన్ను చూస్తే నా మంట వస్తుంది. టీం లీటర్ పట్టుకుని పోన్నావా? లీటరా నువ్వు? నాకు తెలియదు ఎన్నాళ్ళ నుంచి. వస్తానమ్మా. ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? రామ్ ప్రసాద్ గారు అండ్ చిను, ప్రతి క్యారెక్టర్ మీరు అంత ఈజీగా చేసేస్తారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఏమ్మా ఎదురుగుండా మీరుంటే మేము చేయమా సస్తామా? నాకు ఆ కాన్సెప్ట్ నచ్చింది. ఇస్ దిస్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ రియల్ లైఫ్ క్యారెక్టర్స్? కొంతమంది సినిమాల్లో మనం చూసిన ట్రాకుల్లో ఏదో ఏగ పడిపోయింది, అది పడిపోయింది అని బిల్లు కట్టుకుంటూ మానేస్తారు. దీంట్లో కొత్తగా ఏమైనా అవుతుందంటే నాకెందుకో ఇది మీ ఎక్స్పీరియన్స్ లా అనిపడుతుంది. వెరీ నైస్ కాన్సెప్ట్ అండ్ నాకు చాలా నచ్చింది. రామ్ ప్రసాద్ గారు చాలా బ్యూటిఫుల్ గా ఒక స్కిట్ తీసుకొచ్చారు. బట్ స్కిట్ కి హైలైట్ అయితే మాత్రం సన్నీ గారు. ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను మేడం. నేను ఇప్పుడు సన్నీ రాంప్రసాద్ ఇప్పుడు చెప్తాను నాకు. నీది సూపర్ క్యారెక్టర్ రా. రాగానే ఫస్ట్ నువ్వు 3 పంచులు వేస్తే 3 పంచులు వేసి ఇటు పక్క 3 రియాక్షన్ ఇస్తాం, మళ్ళీ వెంటనే డైలాగ్ అందుకుంటా. అబ్బే చంపేస్తావా? చాలు మిగతా అల్గి. ఎవ్రీథింగ్ వాస్ సో యాప్ట్. సూపర్ అండి, ఫెంటాస్టిక్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.